విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. నిన్న లోకేష్ గారు కోర్టుకి వెళ్ళి వస్తూ ఒక ప్రెస్ మీట్ అయితే అరేంజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, నేను 3 పర్యాయాలు ఇక్కడ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను, నాకు ఇది చాలు అని అంటారు సార్. మరి డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ ప్రజలైతే కోరుకుంటారు, టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలైతే కోరుకుంటారు. ఈ వాదన అయితే గట్టిగా అనిపిస్తుంది. దీని గురించి మనతో విశ్లేషించడానికి బాలకోటయ్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే పాషా గారు. సార్, దీని గురించి చెప్పండి సార్. పాషా గారు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా లోకేష్ గారు అన్న మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా 3 పర్యాయాలు బాధ్యతలను నేను మోసాను. ఒక వ్యక్తి పార్టీలో 3 పర్యాయాలుగా బాధ్యతలు ఉండటం అనేది సరైంది కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పనిసరిగా 3 పర్యాయాలకు ఒకసారి ప్రతి వ్యక్తి కూడా పదవి నుంచి మారాలి అనే మాట లోకేష్ గారు ఒక వ్యక్తిగతంగా చెప్పాడు. అది పార్టీలో కూడా చర్చిస్తాను అని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడతాను అన్నాడు. విషయం ఏంటంటే, అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది అని అంటే, ప్రధానంగా వచ్చిన చర్చ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండగా మరొక డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. ప్రజలు మాట్లాడాల, మీరు దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ప్రజలు ఎప్పుడు కూడా నాయకులకి ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, ఈ పదవి ఇవ్వండి, ఆ పదవి ఇవ్వద్దు అని పార్టీలో ఉండే నాయకుల గురించి ప్రజలు మాట్లాడరు. ఇంకా ప్రజలు ఏదైనా మాట్లాడితే నాలాంటి వాళ్ళ గురించి మాట్లాడతారు. ఎందుకంటే మేము ప్రజల తరపున ఉద్యమాలు చేసిన వాళ్ళం కాబట్టి. ఆ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడారు. దాని మూలాన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండగా మరో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఏంటనని అటు జనసేన కార్యకర్తలు, ఇటు తెలుగుదేశం కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. చర్చ జరగటంతో పాటు సోషల్ మీడియాలో ఒక వైరు వర్గాలలాగా, అంటే ఒక జుగుప్సాకరమైన పద్ధతిలో తోలనాడుకునే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ విడుదల చేసి వాళ్ళ పార్టీ శ్రేణుల్ని, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు పద్ధతిగా మాట్లాడండి, నియమ నిబంధనలుగా మాట్లాడండి, ఎవరో వ్యక్తిగత అభిప్రాయాలను ఆపాదించవద్దు, పార్టీ నియమావళినే మాట్లాడండి. ఈ డిప్యూటీ సీఎం పదవి యొక్క ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో పొత్తు ధర్మం ఉంది, 3 పార్టీలు ఉన్నాయి అని చెప్పేసి అని కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు నిజానికి ఏంటంటే, లోకేష్ గారు చెప్పాల్సిన పని ఏంటంటే, అసలు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి లోకేష్ గారికి కావాలా వద్దా? పోనీ మొన్న తానా సభల సందర్భంగా ఎవరో మంత్రి గారు కోరినట్టుగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ముఖ్యమంత్రి పదవి కావాలా వద్దా? ఈ రాష్ట్రానికి 2029 వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారా, లేదా ముఖ్యమంత్రిగా మరొకరిని పెట్టుకునే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అటు భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఏమైనా రాజకీయ చర్చలు ఏమైనా జరుగుతున్నాయని పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం. దీని మీద ప్రజలు కూడా గందరగోళంగా గురవుతున్నారు. ఎందుకంటే, నేను ఇందాకనే ఒక టీ స్టాల్ దగ్గర కూర్చుంటే ఓ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని బాలకోటయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు కనిపించలేదని అడుగుదామన్నా మేము అక్కడికి వెళ్ళలేము, మిమ్మల్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు, ఆ అడిగేదేదో నిన్నే అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడుగా భావించి, ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని అంటున్నారు. బాగోలేదు అన్న మాట మనకే తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు, పరిపాలక వర్గానికి తెలుసు. కానీ ప్రజలకిచ్చే అంశాల విషయంలో కానీ, లేదా ప్రజలకు ఇచ్చే సంక్షేమ విషయంలో కానీ భేద సాధనలు చూడకపోతే, లేదా వాళ్ళని గుర్తించకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది వస్తుంది కదా. గత పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా తెలియాలి కదా అని చెప్పేసి ఒక అంశాన్ని నన్నే ఆయన నిలబెట్టేసేసి అడిగాడు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు మన పరిపాలన గురించి అనేది తప్పనిసరిగా నాయకులు ఆలోచించాలి. ఒక మాట మాత్రం చెప్తాను పాషా గారు, నాయకుడు ప్రజల్లో నుంచే పుట్టాలి. అంటే ప్రజలు నాయకుడిగా భావించాలి. ఇప్పుడు పువ్వులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? దారం మీద ఆధారపడి ఉంటాయి. నాయకుడు దారంలాగా ఉండాలి, ప్రజల పువ్వులలాగా ఉండాలి. అందుకని నాకు తెలిసి
లోకేష్ గారు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి అనే ఒక చర్చకి లోకేష్ గారు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆయన చెప్పాల్సింది ఏంటంటే, నేను 3 సార్లు పర్యాయ సెక్రటరీగా ఉన్నాను, ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు నాకు అక్కర్లేదు అనేది కాదు. అసలు లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు 3 పదవులు ఉన్నాయి అక్కడ. 3 పర్యాయాల తర్వాత సంగతి. ఇప్పుడు నేను సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏ పని అప్పచెప్తా పని చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు. అసలు లోకేష్ గారు సామాన్య కార్యకర్త ఏంటి? సామాన్య కార్యకర్త అంటే మీరో నేనో మరొకరు అవుతాం తప్ప, లోకేష్ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారసుడు, భవిష్యత్తు అయిందే. భవిష్యత్తు లేదన్న ముఖ్యమంత్రి అవకాశం ఏదైనా ఉంటే లోకేష్ గారే అర్హుడు. ముందు చూసినా వెనక చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి ఆయనే దశ నిర్దేశం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వయసు మీద పడుతుంది, లేదా చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో పోతాడు అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ వారసత్వాన్ని పుచ్చుకోవాల్సిన బాధ్యత లోకేష్ గారిదే ఉంటుంది. అందుకని ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి అనే ఈ చర్చకి లోకేష్ గారు అలాంటి ఆలోచన నాకు లేదు, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే పరిపాలన ఉంటుందని ఒక అంశాన్ని కనుక తెగేసి ఫుల్ స్టాప్ పెడితే ఈ చర్చ జరగదండి. లేదు, అసలు ఈ చర్చ మొదలుపెట్టినోడు ఎవడో, అసలు ఈ తాటాక్కి అగ్గిపలగీసినోడు ఎవడో, ఆడు ఏ హక్కుతో మాట్లాడిండు పార్టీలో ఉండి కూడా? పోనీ వాళ్ళని పిలిచి గదమాయించి లేదంటే వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే ఒక పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే 3 పార్టీలు ఒక ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుకోవటానికి కూడా అవకాశం ఉండదండి. ఎందుకంటే ఒకే పార్టీ అనుకోండి, ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా పరిపాలనా విభాగంలో ఉంటే ఆ పార్టీ ఇష్టం. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒకరికి ఇచ్చుకోవచ్చు, 4గురికి ఇచ్చుకోవచ్చు, 5గురికి ఇచ్చుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి లాగా ఏదైనా చేసుకోవచ్చు. అందుకని ఈ విధానపరమైన నిర్ణయాలను కూడా ప్రజల్లో చర్చగా పెట్టడం మూలన కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను అనేది ఏంటంటే, నిజమే ఒక మనిషికి 3 పర్యాయాలు ఒకే పదవి, లేదా 2 పర్యాయాలు ఒకే పదవి అంటే మరి సరైన పద్ధతి కాదు. తప్పనిసరిగా అందరికీ అవకాశాలు ఉండాలి. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే మంచిదే. కాబట్టి ఈ యొక్క అంటే సాధారణంగా అంటే ప్రభుత్వం భావించేది తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కూడా మిత్రబంధంగాను, కవలలాగా, ట్విన్స్ లాగా కలిసికట్టుగా వెళ్తే ఈ రాష్ట్రంలో కొంత చాలా మేలు జరుగుతుంది. మళ్ళీ 3వ వాడికి లేదా 3వ పార్టీకి లేదా మరో పార్టీకి అవకాశం ఉండదు. వీళ్ళ ధర్మం పవిత్రంగా ఉండాలని ప్రజలు కోరుకొని ఓట్లేశారు కాబట్టి, ఏడాది కాల పరిపాలన జరిగింది కాబట్టి ఆ దిశగా అడుగులు పెడితే, అంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈ రాజకీయ చర్చలకు ఫుల్ స్టాప్ పెడితే మంచిదనేది నా భావన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.